హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? రైస్ ఖీర్ అనమాట అండి. చావల్ కా ఖీర్ అంటారు. సో ఇక అదైతే ఈరోజు చేయబోతున్నాను అనమాట. చాలా చాలా ఈజీ అనమాట అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఒక అర గ్లాసు బియ్యాన్ని మనం ఒక 2 గంటలు 3 గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట అండి. నానబెట్టుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలన్నమాట. బాదం పప్పు, జీడిపప్పు అలాగే కొంచెం రైసు వాటర్లో నానబెట్టుకోవాలండి. అలాగే రైసు, ఎలాచీ పౌడరు, అలాగే 1 కప్పు షుగర్ అనమాట అండి. బాగా ఫ్యాట్ ఉన్న పాలు అనమాట అండి. ఒక 1/2 లీటర్ పాలు అనమాట. ఇవే అనమాట అండి ఈ చావల్ కా ఖీర్కి కావాల్సిన పదార్థాలు. అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, పాత వాళ్ళు అయితే మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇకైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేసి మనం స్వీట్ చేసుకునే బాండీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ బాండీలో. తర్వాత మనం పాలనేవి వేసుకోవాలన్నమాట. ఎప్పుడన్నా సరే ఫస్ట్ ఒకటి గుర్తండి, పాలు అనేవి మనం ఖాళీ బాండీలో వేయకూడదంటండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట ఇది. సో కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం పాలనేవి యాడ్ చేసుకోవాలంట. ఇకైతే మనం చక్కగా కట్ చేసేసుకొని పాలైతే చక్కగా బాండీలో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు అవి మనం చక్కగా కాగనివ్వాలన్నమాట అండి. కాగిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. చాలా చాలా ఈజీ అండి. చాలా సింపుల్ అనమాట. పిల్లలు అప్పటికప్పుడు మమ్మీ ఏమన్నా స్వీట్ చెయ్యి తినాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. అలా అన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. మన ఇంట్లో ఎప్పుడు పాలు ఉంటాయి, షుగర్ ఉంటుంది, అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు పిల్లలకి ఎప్పుడు రోజు పెడతాం కాబట్టి అవి ఉంటవి, ఎలాచి పౌడరు ఎప్పుడూ ఉండిద్ది. మనం స్వీట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఇక అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండే అన్నీ హెల్తీయేనండి. షుగర్ తప్ప, షుగర్ ఎక్కువ వాడకూడదు. బట్ ఎప్పుడన్నా ఒకసారి వాడితే ఏం కాదండి. సో ఇకైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఇకైతే పాలైతే పెట్టుకున్నాం కదా పొయ్యి మీద. అవి చక్కగా చూసారా పొంగు అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు వాటిని చక్కగా కలుపుకోవాలండి. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ స్వీట్ని. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో ఎందుకని మన వాళ్ళకి ఇది పరిచయం చేయకూడదా అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో పాలు కాగిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక చిన్న టీ గ్లాసు పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని మనం ముందే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఆ బియ్యాన్ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని చక్కగా కుంకుమ పువ్వు, మీకు ఐడియా ఉంది కదండి, కుంకుమ పువ్వు అనేది ఈ ఖీర్లో చాలా స్పెషల్ అనమాట అండి. తప్పకుండా వేయాలన్నమాట ఇది. సో నేను ఇది స్టోర్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా. ఒక చిటికెడు కుంకుమ పువ్వు అయితే వేసుకొని మళ్ళీ మనం ఒకసారి చక్కగా నీట్గా కలిపేసేసుకుందామండి ఈ ఖీర్ని. ఈ బియ్యం వేసాం కదా, చక్కగా కలుపుకున్నాం అనుకోండి చాలా చక్కగా కుక్ అవుతుందన్నమాట. అది మనం కుక్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలన్నమాట అండి. రైస్ కదా వేసింది, నానబెట్టి ఉన్నా సరే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి రైస్ ఇంకా పొలుకుగానే ఉంది, ఉడకలేదేంటా అని చెప్పేసి అనే భావంలో ఉండిపోతాం మనం. బట్ అలా ఏం కాదండి, రైస్ చక్కగా ఉడుకుతుందనమాట. ఎందుకంటే మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. ఒక పక్కన మనకి రైస్ కుక్ అవుతుంది కదా, మనం మూత పెట్టేసేసుకున్నాము. ఇంకొక పక్కన నేను పాలు తీసుకున్నాను కండి, ఒక చిన్న టీ గ్లాసు. ఆ టీ గ్లాస్ పాలలో నానబెట్టుకున్న ఒక 7-8 బాదం పప్పులు, అలాగే కొంచెం రైస్ అనమాట. అవి మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా, లిక్విడ్ లాగా పట్టుకోవాలన్నమాట. లిక్విడ్ లాగా పట్టుకొని మనం చక్కగా దాన్ని పక్కన పట్టేసేసుకొని చూసారా ఈ రకంగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట అండి. మనం పట్టుకొని అది పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇక అయితే మనం పట్టేసుకుని అది పక్కన పెట్టేసేసుకుని ఒకసారి మనం రైస్ కూడా చూసుకుందామండి ఎంతవరకు బాయిల్ అయింది ఏంటని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పాలు కాగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల మనకి మలై వస్తుందన్నమాట. ఆ మలైని కూడా మనం ఆ రైస్లోకి కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. పొంగు వచ్చినప్పుడు వస్తుంది కదా, అసలు అది చాలా టేస్ట్ అనమాట అండి. చాలా చాలా టేస్ట్ అది. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ ఖీర్ అనేది. సో చూసారండి మనకి రైస్ అయితే బాయిల్ అవుతుందన్నమాట. బాయిల్ అవుతున్నప్పుడు మనం అప్పుడప్పుడు చూసి కలుపుకుంటూ ఉండాలి.
ట్రై చేయండి మీరు. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. మా రైస్ చక్కగా బాయిల్ అవుతుంది, చక్కగా కుక్ అవుతుంది అనమాట. మనకు చూసారా ఆ కుంకుమ పువ్వు వేయంగానే మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన చావల్ కా ఖీర్ అనేది చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఏ కలర్ ఫుడ్కి ఏమి వేయవసరం లేదండి కుంకుమ పువ్వు వేసుకుంటే. ఆల్రెడీ కుంకుమ పువ్వు చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది కాకపోతే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువేనండి. మనం స్టోర్లోకి వెళ్ళి మనకి చిన్న బాక్స్లో దొరుకుతుంది, అలాగే పెద్ద బాక్స్లో కూడా దొరుకుతుంది. చిన్నదైతే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, పెద్దదైతే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుందన్నమాట. సో ఇకైతే మనకి రైస్ అనేది బాయిల్ అయిపోయిందనమాట అండి. చక్కగా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన బియ్యము అలాగే జీడిపప్పు పేస్టు, అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకొని మనకి అంటే రైస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, కొంచెం ఓపికగా ఉండాలి. మనం లిక్విడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గిన్నెలో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ వేసుకోవాలన్నమాట మన ఖీర్లోకి. వేసుకొని మళ్ళీ చక్కగా అంతా చుట్టుపక్కల ఉన్న ఆ మేగడనంతా కూడా మనం ఆ రైస్లోకి ఆ పాలలోకి కలుపుకుంటూ ఉంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందన్నమాట. ఇక చక్కగా ఉడకనివ్వాలండి. చూసారా రైస్ ఎలా కనపడుతుంది మనకి, అయ్యో ఇంకా బాయిల్ అవ్వలేదు ఏంటి అన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. బట్ అలా ఏం కాదండి, చక్కగా మనకి రైస్ అనేది చక్కగా బాయిల్ అవుతుందన్నమాట. మీరేం కంగారు పడాల్సిన పని ఏం లేదు. సో ఇకైతే పండగకి వినాయక చవితి స్పెషల్స్గా మీరు ఏమేం చేసేసుకున్నారు చెప్పండి ఒకసారి నాకు కమెంట్లో. అలాగే ఎలా జరుపుకున్నారు, మీ ఫ్యామిలీతో ఏమేమి స్పెషల్స్ చేసుకొని తిన్నారు అది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఇకైతే చూస్తున్నారు కదా మన రైస్ కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ టైంలో ఏం చేద్దామంటే ఇలాచీ పౌడర్ అండి, నేను షుగర్ వేసుకొని పట్టుకొని ఇలా ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇలా స్వీట్స్ చేసినప్పుడల్లా వేసుకోవడానికి మన అవైలబుల్గా ఉంటుంది కదా అప్పటికప్పుడు పట్టుకోవడం కంటే అని చెప్పేసి అని ఇలా నేను ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అది ఇప్పుడు ఒక స్పూన్ వేసి కొంచెం వేసుకొని కలుపుకుందామండి. మళ్ళీ అది చూసారా మలై అట్లా రావాలండి వస్తే ఆ మలయ్యే మనకి ఖీర్కి చాలా టేస్ట్ అనమాట అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా. ట్రై చేయండి, ట్రై చేసి పిల్లలకి పెట్టి మీరు కూడా హ్యాపీగా తినండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇకైతే మన రైస్ కుక్ అవుతుంది. ఈ కుక్ అవుతున్న మూమెంట్లోనే మనం ఏం చేద్దామంటే పచ్చి జీడిపప్పు కొంచెం వేసుకుందామండి. అలాగే పచ్చి బాదం పప్పు కూడా అండి. ఇందులో ఘీలో వేపి వేయాల్సిన పని అయితే లేదండి, ఇలా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. సో ఇకైతే అవి వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చక్కగా అంతా కలుపుకుందామండి. ఇది దగ్గరుండి చేసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట అండి. పొయ్యి మీద పెట్టేసి మనం మన పనుల్లో పడిపోతే అక్కడ అది ఏమవుతుందో నేను చెప్పనవసరం, మీకే అర్థమవుతుంది కదా. సో అందుకనే పొయ్యి దగ్గరే ఉండి మనం చేసుకున్నంతసేపు కూడా కొంచెం ఆ సమయాన్ని దానికి కేటాయించామనుకోండి అది అయిపోతుంది అనమాట ఫాస్ట్గా. అలా కాకుండా మనం పొయ్యి మీద పెట్టి పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి అది కింద అడుగంటిపోతుంది అనమాట. అలా చేయొద్దు దయచేసి ప్లీజ్. ఇకైతే మనకి జీడిపప్పు వేసుకున్నాము, బాదం పప్పు వేసుకున్నాము, వేసుకొని కలుపుకున్న తర్వాత 1 గ్లాసు షుగర్ అండి, అర గ్లాసు బియ్యానికి 1 గ్లాసు షుగర్ అయితే, టీ గ్లాసు షుగర్ అండి, ఎక్కువ కాదు మళ్ళీ, టీ గ్లాసు షుగర్ అయితే వేసి నేను చక్కగా కలిపేసేసుకున్నానండి. ఇక ఫైనల్లీ మన చావల్ కా ఖీర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక టేస్టీగా మళ్ళీ ఇందులో ఘీ వేడి చేసి వేయడము, అలాగే ఘీలో జీడిపప్పు బాదం పప్పు వేయించి వేయడం అనేది అవసరం లేదనమాట అండి. లేదు మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఘీలో చక్కగా వేపుకొని వేసుకోవచ్చు. ఇకైతే మన ఫైనల్గా మన చావల్ కా ఖీర్ అండ్ రైస్ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా, చాలా డెలిషియస్గా, చాలా స్వీట్గా చక్కగా రెడీ అయిపోయింది అనమాట. మనం పచ్చివి ఎందుకు వేసామని చెప్పి అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే పచ్చివి వేసామనుకోండి ఆ రైస్లో ఆ పాలల్లో కుక్ అయ్యేది మనం తినేటప్పుడు మన పంట కింద చాలా క్రంచీగా తగులుతుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అలాగే చేస్తానండి. మీకు లేదు నెయ్యి వేసుకొని మేము జీడిపప్పులు అవన్నీ వేపుకొని వేసుకుంటామంటే కంపల్సరీగా చక్కగా వేసుకోవచ్చు. వేసుకోవాలని రూల్ ఏం లేదండి, అలాగే వేసుకోకూడదని రూల్ ఏం లేదు, మన ఇష్టం అనమాట. నేనైతే చక్కగా ఇక అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం అరిటాకులో చక్కగా సర్వ్ చేసుకుందామండి. అలాగే మన బాదం పప్పులు అలాగే జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా మన చావల్ కా ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఇంతే. చాలా ఈజీగా మనం చక్కగా అప్పటికప్పుడు తినాలి అని అనుకుంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంత చక్కటి అందమైన
స్వీట్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మన వీడియోలు మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. మరొక మంచి రెసిపీతో, చక్కటి రెసిపీతో మళ్ళీ వస్తాను మీ ముందుకైతే. అలాగే పండగ మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అలాగే నేను మరి చేశాను కదా, టేస్ట్ కూడా చూడాలి కదా అండి. టేస్ట్ చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది. చూడాల్సిన పని, చెప్పాల్సిన పని ఏం లేదండి, చాలా బాగుంటుంది. 100% నేను మీకు పక్కగా డామ్గా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. చూసారు కదా, ఫుల్ వీడియో చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదనమాట. అందుకని స్కిప్ చేయకుండా వీడియో అంతటిని చూసి మీరు కూడా తప్పకుండా చేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా తినాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.